ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఇంతకుముందు మీరు చెప్పింది సార్ 3,97,128 2019-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శాశ్వత ప్రాతిపదికన కల్పించినటువంటి ఉద్యోగాలు 2.21 lakhs 2,21,000 కాంట్రాక్టు ఉద్యోగాలు 43,923 అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3.73 లక్షలు అంటే 3,73,000 మీరు చెప్పినట్టుగా మొత్తం ఉద్యోగాలు 6,38,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కల్పించినటువంటి ఉద్యోగాలు. రైట్, ఇది ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎలా ఉందో ఒకసారి అది కూడా చూపించండి. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ 1,02,000, ఎంఎస్ఎంఈ రంగం 32,79,000 గవర్నమెంట్ లార్జ్ అండ్ మెగా ఎంఎస్ఎంఈ సెక్టార్లలో మొత్తం ఉద్యోగాలు చూస్తే అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శాశ్వత ఉద్యోగాలు 6,38,000, ఈ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి సంబంధించి 1,00,000 ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈ రంగంలో వచ్చినటువంటి 32 లక్షల ఉద్యోగాలు అన్నీ కలిపితే 40 లక్షల ఉద్యోగాలు మనకు కనిపిస్తున్నాయి. 40 లక్షలకు పైగా కనిపిస్తున్నాయి. ఇది అవునా కాదా? ఒక ప్రసాద్ గారు చెబితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనో లేకపోతే సాక్షిలో నేను చెప్పానని ఇవి ఎవరికి వాళ్ళు కల్పించినటువంటిది అనేటటువంటిది ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా క్లియర్గా కూడా వివరించారు. ఒకసారి అది కూడా వాళ్ళే ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మొత్తం ఉద్యోగాలు ఎన్ని అనేది వాళ్ళే కల్పించి అక్కడ క్లియర్గా ఉంది. చూడండి సార్, ఫుల్ స్క్రీన్ ఒకసారి తీసుకోండి. ఎస్, ఇవి మొత్తం ఉద్యోగాల సంఖ్య. 40 లక్షల ఉద్యోగాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అని వాళ్ళే ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే. ఆ సర్వే ప్రకారం సోర్స్ చూడండి ఒకసారి. ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే ప్రెజెంటెడ్ ఇన్ నవంబర్ 2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ చివరిలో ఉంది 40 లక్షలు, చివరిలో కనిపిస్తుంది 40 లక్షల ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారని. ఏ నోటితో అబద్ధం చెప్పారో, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని అబద్ధం చెప్పారో వాళ్ళే ఆ వ్యక్తులే అసెంబ్లీ సాక్షిగా ఒక సర్వేని ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలాగే ఉంచండి. 40,13,550 ఉద్యోగాలు కల్పించారని వాళ్ళే ఇచ్చారు. వాళ్లే రాసిచ్చారు. వాళ్లే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనిపిస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఇంత క్లియర్గా కనిపిస్తుంది. 40,13,552 ఉద్యోగాలు అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే డేటా మీకు ప్యారల్ గా చెక్ చేసుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఇది ప్రసాద్ గారి లెక్క కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా సోషియో ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టింది. అందులో ఉన్నటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్పించిన ఉద్యోగాల సంఖ్య